రిషు ఏం చేస్తానో బట్ ఒకసారి చెప్పవా? ఐఎమ్ డ్రాయింగ్ కృష్ణ బేబీ. ఏ కృష్ణ బేబీ? మా దగ్గర ఉన్న కృష్ణ బేబీ. ఎవరు వాళ్ళు? బేబీ కృష్ణ. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ జాబ్లీ. ఈరోజు మా బాబుకి 1 మంత్ ఫోటోషూట్ ఉందన్నమాట. వాడు పుట్టి 1 మంత్ అవుతుంది. సో నేను బెంగళూరు వచ్చేసాను, కానీ నేను అక్కడ ఉన్నప్పుడే 1 మంత్ ఫోటోషూట్ అయింది. సో అది ఈరోజు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. మై బేబీ ఇస్ 1 month birthday, so that's why I written here. You need to see. 1 month కృష్ణ బేబీయా? ఇక్కడ దగ్గరకు పెట్టు, దగ్గరకు పెట్టు, ఇక్కడ పెట్టా. పర్ఫెక్ట్. Perfect. Now I need to make for triangles red. I think it's black. మా సిస్టర్ అండ్ రిషి కూడా ఫోటోషూట్ కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నారు. అసలు ఈరోజు ఏం థీమ్తో మేము 1 మంత్ ఫోటోషూట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చెప్పు. ఈ ప్యాకెట్ మొత్తం తమ్ముడికి కొన్ని మనం తీసేసుకుందాం. ఏంటి? కొన్ని తీసేసుకుందాం. అవి తమ్ముడికి నాన్న డెకరేషన్కి. అది మొత్తం తమ్ముడికి ఏం తినాలి నాన్న, జస్ట్ డెకరేషన్ అయిపోయినాక తీసేసుకోవడమే, మనమే తినడం. తమ్ముడు తినడు కదా. పెద్ద అయినాక పెద్ద ఎవరికి ఉంటాయి నాన్న చాక్లెట్స్? ఉంటాయి. ఎందుకుంటా ఏ నచ్చుతాయి, నేను తింటే వాడికి నచ్చుతాయి. ఇప్పుడు తినండి నాన్న తమ్ముడు. పెద్ద అయినాక అప్పుడు వేరే కొనిద్దాం కొత్తవి. ఓకే, మళ్ళీ మొత్తం ప్యాకెట్ ఉంటాను మీకే. కానీ ఒక తమ్ముడు ఒక ఫోటో తీస్తారు. ఇగో ఈ ప్యాకెట్ మొత్తం నా ఫ్రెండ్స్కి. మనం ఇవి బెంగళూరు తీసుకెళ్దాం. బెంగళూరు అయితే కంపల్సరీ యారా. మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏం థీమ్ ఈరోజు చేస్తున్నాము అనేది. సో అన్నీ ఇంట్లోనే మేమే తయారు చేసామన్నమాట. బయట నుంచి ఈవెన్ ఫోటోగ్రాఫర్ని కూడా పిలవలేదు, ఎందుకు రిస్క్ ఈ టైంలో, చిన్న బాబు కదా అనేసి. జస్ట్ ఇంట్లోనే మేమే ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో హ్యాపీనెస్ కోసం మేము హ్యారీ పాటర్ థీమ్ తీసుకున్నాము. సో ఇప్పుడు సిస్టర్ దానికోసం మూన్ కూడా పేపర్ కటింగ్ చేసింది. బ్లాక్ చున్నీ అయితే వెనకాల డార్క్ షేడ్తో చాలా బాగుంటుంది అనేసి చున్నీని అలా ర్యాప్ చేసేసి హ్యారీ పాటర్ హ్యాట్ లాగా పెట్టేశాము. అండ్ నెక్స్ట్ అన్ని స్టార్స్ కూడా ప్రిపేర్ చేసేసింది. మూన్, స్టార్స్ అన్నీ అలా అరేంజ్ చేశాము. ఇది హ్యారీ పాటర్ థీమ్ అయితే అర్చన వాళ్ళ హస్బెండ్ సజెస్ట్ చేశారు. సో అందుకని అది కూడా చేద్దాం అనుకున్నాము. అది ఒకటే కాదు, ఇంకా 2 థీమ్స్ కూడా పెట్టాము. అఫ్కోర్స్ అది సింపుల్ అనుకోండి, బట్ మెయిన్ థీమ్ మాత్రం ఇదే. సో ఫస్ట్ ఈ హ్యారీ పాటర్ థీమ్ అయిపోయిన తర్వాత మీకు అవి కూడా చూపిస్తాను. సింపుల్గా ఇలా ఇంట్లో మనమే ఫోటోషూట్ చేసుకోవచ్చు. జస్ట్ పిల్లలకి మనం ఈ కరోనా టైంలో మాత్రం బయటకు తీసుకెళ్ళి ఫోటోషూట్ అంటే చాలా చాలా కష్టం. సో సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదంతా అరేంజ్ చేయడం కంటే మెయిన్ టాస్క్ ఏంటో తెలుసా? వాళ్ళని ఫోటోషూట్కి రెడీ చేయడం అన్నమాట. సో వాడికి పాలు పట్టి వాడిని కాసేపు ప్యాంపర్ చేసి అదంతా పెద్ద టాస్క్. దానికి ముందు వీళ్ళకి చేయాల్సిన వర్క్సే చాలా ఉంటాయి. మా ఈ చిన్ని తండ్రి చిన్ని హ్యారీ పాటర్ అవబోతున్నాడు అనమాట ఇప్పుడు. సో వీడిని కూడా ఇప్పుడు రెడీ చేయడమే చాలా పెద్ద పని. కరెక్టే బిడ్డ, నేను చూస్తున్నా కూడా. బాగా నచ్చింది కదా. అవును, నిజంగా కదా, నిజంగానే కదా. నువ్వే అంటివి. పైన రెడ్ కలర్ హ్యాట్ తీసుకున్నాం కదా, అందుకని కింద బాటమ్ కూడా వాడికి సో అలా మ్యాచ్ అయ్యేలాగా రెడ్ కలర్ సేమ్ డైపర్ ఎలా మనం ర్యాప్ చేస్తామో సో దీన్ని అలానే ర్యాప్ చేసేసాము. హీ సో క్యూట్ అండి, చాలా చాలా ముద్దుగా ఉండే ఈ థీమ్లో వాడు. అండ్ దట్టు ఆ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. వాడు రెడ్ అండ్ వైట్ కాంబో. చిన్నపిల్లలతో ఫోటోషూట్ అంటే చాలా చాలా కష్టం. వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళని ఆ ఫోటోకి రెడీ చేయడం. ఈ బ్రూమ్ కూడా తీసుకున్నాము. అఫ్కోర్స్ హ్యారీ పాటర్ అంటే బ్రూమ్ మెయిన్ కదా, బట్ కాకపోతే ఇది న్యూ బ్రూమే అండి. సో కొత్త బ్రూమ్ తీసుకొని వాడికి అలా ఫొటోస్ కోసం పెట్టాము. బట్ ఎంత ట్రై చేసినా సరే వాడు మాత్రం ఆ ఫోటోకి పోజ్ ఇవ్వడం లేదు. ఇంకా నార్మల్గా ఫుల్గా ఆట ఆడిస్తున్నాడు. అందుకని వాడిని పడుకోబెట్టేసే ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము.
సో ఇంకా మా స్ట్రగుల్స్ వాడిని పడుకోబెట్టడానికి మేము పడే స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు. కొంచెం టైం ఆడిపించడం, కొంచెం టైం పాలు తాగించడం, సో అలా అలా మెల్లిగా ట్రై చేస్తే ఆఫ్టర్ 1.5 అవర్కి వాడు పడుకున్నాడు. వాడు ఎంత పడుకున్నట్టుగా అనిపించినా సరే ఊరికి అటు ఇటు కదులుతూ ఉండే. చిన్నగా వాడిని ఫోటోకి సెట్ చేసినా సరే, ఇక్కడ మేము బ్రూమ్ తీసుకున్నాం కదా, దానికి వెనకాల హాఫ్ కట్ చేసామన్నమాట. కట్ చేసి రిమైనింగ్ హాఫ్కి గోల్డ్ కలర్ చున్నీ, కొంచెం అది నెట్టెడ్ క్లాత్ అనమాట, అలా ర్యాప్ చేసాము. సో అందుకని చాలా చాలా లుక్ వచ్చేసింది. సో అది చూడడానికి కూడా చాలా బాగుండే బ్రూమ్. సో వాండ్ అక్కడ కనిపిస్తుంది కదా, పింక్ కలర్ వాండ్ కూడా అది రిషి ప్రిపేర్ చేశాడు, మ్యాజిక్ వాండ్. సో వాండ్ బ్రూమ్ రెండు ఇంపార్టెంట్ కదా హ్యారీ పాటర్ అంటే, అందుకని అది రిషి వాళ్ళ స్కూల్లో నేర్పించారు మ్యాజిక్ వాండ్ ప్రిపేర్ చేయడం. సో అది ఇప్పుడు వాళ్ళ తమ్ముడి కోసం మళ్ళీ ప్రిపేర్ చేశాడనమాట. ఆ ప్రింట్స్ ఫొటోస్ కానీ లేకపోతే మేము ఏమేమి థీమ్స్ చేసామని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాడు పడుకున్న తర్వాత ఫోటోషూట్ కూడా మాకు కష్టమే అయిపోయింది. వాడిని ఫోటోకి ఇలా కొంచెం హ్యాండ్ కదిలించిన, ఏం చేసినా సరే వాడు ఇంకా లేస్తూనే ఉన్నాడనమాట. స్ట్రగుల్స్ అయితే అంతా ఇంత కాదు. సో ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము చాలా స్ట్రగుల్స్ తర్వాత. ఫైనల్గా హ్యారీ పాటర్ థీమ్ అయిపోయింది. సో నెక్స్ట్ వాడు 1 మంత్ అవుతుంది కాబట్టి చాక్లెట్స్తోనే 1 మంత్ అని అరేంజ్ చేసాము. సో ఈ కింద కూడా వైట్ కలర్ది బ్లాంకెట్ తీసుకున్నాము. అండ్ 1 మంత్ బేబీ బాయ్ అనేసి పేపర్ కట్టింగ్తోనే తీసుకున్నాము ఇది. అండ్ రిషి బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిన బొకే ఉండే, సో దాన్ని ఇలా యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ కోసం వీడిని రెడీ చేద్దామంటే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. స్లోగా భలే స్టార్ట్ చేస్తాడు వీడు ఏడవడం. ఇంకా అది హై పిచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట స్లోగా. ఒక ఫోటోషూట్ హ్యారీ పాటర్ దానికే నాకు తెలిసి హాఫ్ డే కంటే ఎక్కువే అయిపోయింది. ఈ ఫోటోషూట్కి కూడా మళ్ళీ మిల్క్ ఫీడ్ చేసి వాడిని ప్యాంపర్ చేసి పడుకోబెట్టే వరకు ఇంకొక 1 అవర్ గడిచిపోయింది. నెక్స్ట్ ఇలా బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కూడా ఫొటోస్ తీసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా కొంచెం పర్లేదు, లాస్ట్లో బాగానే కోఆపరేట్ చేశాడు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సింపుల్గా ఇలా ఫోటోషూట్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొడితేనే నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ జాబిలీ. Stay home and stay safe. Bye bye.